హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే పాజిటివ్ థింకింగ్ అండి. ఏ సిట్యువేషన్ అయినా సరే, ఎంత బ్యాడ్ సిట్యువేషన్ అయినా సరే, మనమైతే ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకోవడం వల్ల రియల్గా నెగిటివ్ జరగాల్సిన విషయాలు కూడా పాజిటివ్గా మారి మన దగ్గరికి వస్తాయన్నమాట. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము మనం ఏదైతే ఆలోచించి ఈ యూనివర్స్లోకి పంపిస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది. అది గుడ్ అయినా సరే, బ్యాడ్ అయినా సరే. మనం ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో అదే మనకు జరుగుతుంది. మనం ఏదైతే భయపడతామో అదే జరుగుతుంది అనమాట. అలా కాకుండా మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడు మన మెంటల్ స్టెబిలిటీ కానీ, మన ఫిజికల్గా కానీ చాలా హెల్దీగా ఉంటాము. నెక్స్ట్ మనకి జరిగేవన్నీ కూడా పాజిటివే జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన దగ్గర మనం ఎప్పుడు నాకు ఎప్పుడు సమస్యలు, నాకు ఎప్పుడు బాధలు, నాకు ఎప్పుడు కష్టాలు అని మన మైండ్లో నిత్యం అనుకుంటూ ఉన్నాము అని అంటే ఏదైతే నెగటివ్ థింకింగ్ మనం చేస్తున్నామో అదే మనకి రివర్స్లో మనకి వస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఎటువంటి బ్యాడ్ సిట్యువేషన్స్లో అయినా సరే నో ప్రాబ్లం, ఓకే ఇలా అయితే ఇలా చేస్తేనే కదా నాకు ఈ సిట్యువేషన్ వచ్చింది, ఓకే నేను ఇంకొంచెం రెక్టిఫై చేసుకుందాము, ఏమవుతుంది, ఏమి ఇబ్బంది లేదు, ప్రతి సమస్యకి నా దగ్గర సమాధానం ఉంది అన్న విషయంగా ప్రతి ఒక్క విషయాన్ని మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించుకోవడం మొదలు పెడతామో మనకి యూనివర్స్ కూడా ఏం చేస్తుంది అని అంటే మనం ఏదైతే పాజిటివ్గా ఆలోచించుకుంటున్నామో అదే మనకి ఇవ్వడం మొదలు పెడుతుంది అనమాట. ఓకే మనం ఈ విషయాన్ని ఈ విధంగా సాల్వ్ చేసుకుంటే మన ప్రాబ్లం తీరిపోద్ది అని మనం ఆలోచించామనుకోండి, అదే యూనివర్స్ తిరిగి మనకి ఇస్తుంది అనమాట. ఏ సిట్యువేషన్లో అయినా సరే మనం పాజిటివ్గానే ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మనకు తెలియకుండా ఏదైనా ఒక చిన్న విషయమే తీసుకోండి. చాలాసార్లు మనం డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాము. మనకు తెలియకుండా ఏదైనా ఒక గ్లాస్ ఐటమ్ని మనం పట్టుకొని ఉంటాం, మనకు తెలియకుండా అది కింద పడి పగిలిపోతూ ఉంటుంది అనమాట. చాలా ఫీల్ అవుతూ ఉంటాం, రే నేను ఏం చేయకుండా పగిలిపోయింది అనేసి. కానీ అప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే ఆ విషయాన్ని కూడా ఏమో ఇంకో ఏదైనా ఒక బ్యాడ్ ఇంకా ఏదైనా పెద్ద విషయం జరగాల్సింది ఈ చిన్న చిన్న విషయాలతో పోయింది అని చెప్పి దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి. సపోజ్ ఒకరి దగ్గర నుంచి ఒక చెడ్డ మాటనే మనం తీసుకోవాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన బాసే, మనం వర్క్ చేసే దగ్గర మన బాసే మనం తిట్టడం జరిగింది, వెంటనే మనం బాధపడిపోతాం, ఫీల్ అయిపోతాం, ఏంటి ఈయన ఇలా అన్నారు, అది ఇది ఇది అని చెప్పి మనము నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతాం అనమాట. అప్పుడు కూడా మనం ఎలా ఆలోచించాలి అంటే, ఓకే ఈయన అన్నారు కాబట్టి ఇంతటితో అయిపోయింది, లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద విషయం నుంచి నేను ఇలా తప్పించుకున్నానేమో అని మనం పాజిటివ్గానే ఆలోచించుకోవాలి. వచ్చే ప్రతి సిట్యువేషన్ని మనం పాజిటివ్గా తీసుకోవడం మొదలు పెట్టాము అని అంటే గాడ్ యూనివర్స్ ద్వారా మనకంతా కూడా పాజిటివ్గా ఉండేటట్టే చూస్తాడు. నెక్స్ట్ ఎప్పుడైతే మనం బ్రెయిన్ పాజిటివ్ థింకింగ్కి అలవాటు పడిపోతుందో మన యొక్క హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకనంటే మన మెంటల్ స్టెబిలిటీ ఎప్పుడైతే మంచిగా ఉందో మనకు ఆల్రెడీ తెలుసు, మన మెంటల్ స్టెబిలిటీ బాగలేకపోతేనే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే మన ఫిజికల్గా కూడా మనము ఇబ్బంది పడేది ఎప్పుడు అని అంటే మన మెంటల్ కండిషన్ అనేది స్టెబిలిటీ బాగలేకపోతే మాత్రమే. ఎప్పుడైతే మనము ఈ పాజిటివ్ థింకింగ్ని డెవలప్ చేసుకుంటామో ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవాలండి. అంటే పెద్ద పెద్ద విషయాలనే పాజిటివ్గా తీసుకోమని కాదు, జరిగే ప్రతి ఒక్కదాని నిత్యం మనం జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు, అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే మనం పాజిటివ్గానే ఆలోచించాలి. జరిగే ప్రతి ఒక్కటి మన మంచికే, జరిగే ప్రతి క్రియ మన మంచికే, ఒకవేళ ఒక సమస్య కూడా వచ్చింది, అది సమస్యే, దానికి సమాధానం లేదని కూడా అన్నారు, ఓకే నో ప్రాబ్లం, దాన్ని కూడా స్వీకరిద్దాం. దానికి ఖచ్చితంగా ఆ సమస్యకి ఆటోమేటిక్గా సమాధానం దేవుడు ఏదో ఒక రూపంలో యూనివర్స్ ద్వారా మన దగ్గర పంపించేస్తాడు. ఎందుకు అని అంటే మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నాం కదా, ఉంది ఏదైతే సమాధానం లేదంటున్నారో ఈ సమస్యకి కూడా సమాధానం ఆల్రెడీ ఉంది అని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఖచ్చితంగా యూనివర్స్ దానికి సమాధానం చూపిస్తుంది. మన చుట్టూరు ఏంటి అని అంటే వివిధ రకాలైన సమాధానాలు మనకు తెలియకుండానే మనకు కంటపడుతూ ఉంటాయన్నమాట. కానీ ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి అని అంటే ఓన్లీ పాజిటివ్ థింకింగ్తో మాత్రమే సాధ్యమవుతుందండి. నేను వినున్నాను చాలామంది ఏంటి అంటే ఒక చిన్న సమస్య రావడంతో ఏమంటారంటే ఎప్పుడు ఇంతే, నా లైఫ్ అంతా సమస్యలు, సమాధానం ఉండదు,
ఎప్పుడు నాకు నెగిటివే జరుగుతుంది అది ఇది అని అంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే నెగిటివ్ జరిగిన ప్రతిసారి ఆ మాటను అనుకుంటూ ఉంటారో, నిత్యం వాళ్ళ బ్రెయిన్లో అదే మాట అనుకుంటూ ఉంటారో, అదే యూనివర్స్లోకి పోయి మళ్ళీ తిరిగి వస్తూ ఉందన్నమాట. అలా కాకుండా వాళ్ళు ఓకే జరిగిన నో ప్రాబ్లం, ఇది నా మంచికే జరిగింది, దీనికి కూడా ఏదో ఒక సమాధానం ఉంటుంది, నాకు మంచి సమాధానమే దేవుడు ఇస్తాడు అని వాళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో, ఆ పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే యూనివర్స్లోకి వెళ్తుందో, ఈ యూనివర్స్ తిరిగి మళ్ళీ పాజిటివ్నే ఇస్తుంది అనమాట. మన పాజిటివ్ థింకింగ్ ఒక మాట అండి, 110% రైట్. ఏంటి అని అంటే, మన పాజిటివ్ థింకింగ్కి చెప్పలేనంత శక్తి ఉంది. ఏ విషయాన్నైనా పాజిటివ్గా మార్చే శక్తి ఎక్కడో బయట ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మన యొక్క ఆలోచనలోనే ఉంది. మనం మంచిగా ఎప్పుడైతే ఆలోచిస్తామో, ప్రతి విషయాన్ని పాజిటివ్గా చూడడం మొదలు పెడతామో, ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతామో, మన జీవితంలో జరిగే ప్రతి క్రియ కూడా పాజిటివ్గానే జరుగుతుంది. ఎందుకనంటే యూనివర్స్ ఏది తీసుకుంటే దాన్నే మనకి రీఫండ్ చేస్తుంది. మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతామో, తిరిగి మనకి పాజిటివ్నెస్సే మన లైఫ్లోకి వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సిట్యువేషన్ని పాజిటివ్గానే తీసుకొని ఆలోచిస్తారనుకుంటున్నాను. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ పెరుగుతుందో మన లైఫ్లో పాజిటివ్ పవర్స్ కూడా పెరుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.